జనం కోసమే కదరా దేవాగాడు దేన్ని లెక్క చేయండి. తెల్లారేసరికల్లా కాలి బూడిదైపోతే ఏం చేస్తాడో చూద్దాం. రెండిళ్ల మధ్య వైరం 2 ఊళ్ల మధ్య వైరంగా మారకూడదని 20 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నాను సార్. పగతో వాళ్లు నా ఇంటి మీదకొస్తే బాధతో ఓర్చుకుంటున్నామే కాని తిరిగి వాళ్ళింటి మీదకి కత్తులు దూయట్లేదు సార్. నిన్న రాత్రి సమయానికి మా వాళ్ళు వచ్చి ఆపకపోతే ఊరు శ్మశానంగా మారేది సార్. పంట చేతికి వచ్చింది కదా, మీ వాళ్ళే బిర్రున దాగి తగలెట్టుకొని ఉంటారు. పైగా చదువుకున్నోడున్నాడుగా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పుంటాడు. ముందు వెనక చూడకుండా కొంపలంటించుకున్నారు. ఎస్పీ గారు, చిన్న పెద్ద చూడకుండా వాళ్ళు చెప్పింది నమ్మి మమ్మల్ని ఏడదాకా పిలవకూడదు. చెయ్యనివి కూడా చేయాలనిపిస్తుంది. సారీ దేవా గారు, ఇది వాళ్లే చేశారని నాకు కూడా తెలుసు. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. మండి సూర్యుడు కూడా అలిసిపోయి పశ్చిమానికి వాలిపోతాడు. కానీ వీళ్ళ ఆవేశాలు ఎప్పుడు అలిసిపోతాయో అర్థం కావడం లేదు సార్. వస్తాను. ఈ గడ్డ మీద పుట్టినోడికి రక్తం అరిగితే పగోడి ప్రాణం కోసం వస్తారనుకున్నాను. ఇలా ఆడంగోల పోలీసుల దగ్గరకు వస్తారనుకోలేదు. ఈసారికి ఇళ్లే తగలబడ్డాయి. ఇళ్లలో ఉన్న జనం కూడా తగలబడితే ఆడికి పోతాడో. మనిషి పశువరా? ఎక్కడికి? కాలరు పట్టుకోవడం ఏముందిరా? నీ ఊరొచ్చింది మెడ పట్టుకున్నా. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా. జై, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? దగ్గరలో తనకు తెలిసిన వాళ్ళున్నారంటే ఓసారి పలకరించొద్దామని వెళ్ళామన్నయ్య. ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు. ఏవో చిన్న గొడవలు. నువ్వేదో సరదాగా ఉందామని ఇక్కడికి వచ్చింటావు. ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆ ఊరి మనుషులకి నువ్వెలా ఉంటావో కూడా తెలియకూడదు. నీకేదైనా అయితే అది జీవితాంతం నన్ను క్షమించదు. నువ్వు బయలుదేరి. సరేనన్నా. చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను. ఇప్పుడు నన్ను వదిలే వెళ్ళిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని? ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా. అబ్బో, ఆ చదివిన చదువు కలెక్టర్ గారు వచ్చేది మరి. అసలు వాళ్ళు ఉన్నదేంటి, నాకు లేదేంట్రా? మా ఇద్దరు తేడా ఏంటి? తేడా ఎంత? కూర్చోండి. ఒకసారి అనుకుందాం. అవునవును, అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు?
బూట్లు వేసుకుంటే మహా నా అంత ఎత్తుంటాడు. నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టలేసి కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే. హైట్ సంగతి తీసేయ్. మరి కలరు? అతని కలర్కేంట్రా? ఎలా మా కలర్ కూడా బానే ఉంటది. నీదా? కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు. కూర్చో కూర్చో కూర్చో. వీడికి లేదనేగా? తీసేయ్. నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? ఆ మాత్రం మాకు తెలీదా? కూర్చో. తీసాయి తీసాయి. నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చెయ్యి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు, మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. మనుషుల ప్రాణాలు తీస్తున్నా సరే పౌరుషం లేకుండా రాజీ కోసం సంధి కోసం ఎదురు చూసే ప్రాణాలు రావి. అలాంటిది ఊరొచ్చి ఎవడ్రా వాడు? ఎవడా ధైర్యం? వాడి కొడుకు దేవాగాడి కొడుకు. జాగ్రత్తగా ఉండాలన్నా తిక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే ఈసారి మెడ పట్టుకోవడం కాదు, మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడిది. ఎక్కడుంటాడు? హైదరాబాదులో వాళ్ళ అమ్మతో ఉంటాడంట. ఈ ఊరికి చుట్టం చూపుగా వచ్చాడు. రక్తం చల్లపడి బతుకుతున్న ఆ ఊరికి వీడి ధైర్యం తాకితే అందరి రక్తం ఉడుకుద్దిరా. ఆ ధైర్యం పట్నంలోనే చచ్చిపోలా. రోజు ఫోన్ చేస్తుండు. అబ్బా ఈరొకడు. వెన్ను, నీకు విషయం చెప్పాలి. ఊరెళ్తుంటే ఇప్పుడేంటి? తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, విచిత్రంగా ఉన్నా మన ఈడు జోడు భలే ఉంటది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. పట్నం చెక్కేయడానికి వేసిన ప్లాన్ కాకపోతే నీ చదువు ఉద్యోగం ఏంటి? ఈ మెంటల్ కేసు తీసుకెళ్తున్నావు, నీకేమైనా ఇబ్బంది అవుద్దేమో బాబు. వెళ్ళొస్తున్నాను. అమ్మా వెళ్ళొస్తాను. నందాగుల్ బాబా బాయ్, జాగ్రత్తగా ఉండు. బాయ్. నువ్వు మరీ బావ కక్కలా ఉన్నావత్తయ్య. మామ ఎప్పుడు చూసినా పడిపోతారు తెలుసా? సర్లే, బావ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు చూడు. వెన్నెలా, ఊళ్ళో గొడవలు ఇంకా జరుగుతున్నాయా? మామయ్య ఉండగానా? ఎవరైనా గొడవలు గిడవలు అంటే చంపేస్తారు. అందరూ ఆయనలాగా ప్రశాంతంగా బతకాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. హాయ్ కిషోర్, దిస్ ఇస్ వెనిలా. హలో మ్యామ్. వెనిలా, దిస్ ఇస్ యువర్ క్యాబిన్. నా రూమ్ రాది. షట్ అప్. సార్, అది కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ బంజారా హిల్స్ లో ఇచ్చాం కదా సార్. యాక్చువల్గా అది ఏంటి మాట్లాడుతున్నావు? తను కొత్తగా వచ్చింది కదా సార్, వర్క్ ఎలా చేయాలో నేర్పుతున్నాను. తను పని చేయడానికి వచ్చిందని ఎవరు చెప్పారు? టైంపాస్ చేయడానికి వచ్చింది. మన పని మనం చేసుకుంటే బెటర్. నాతో క్లోజ్గా మాట్లాడుతుంది సార్, ఎలా అవాయిడ్ చేయగలను? గేదెలతో, కుక్కలతో, దారిన పోయే గన్నెలతో తను అలాగే మాట్లాడుతుంది. అది గేదెలు గొప్పతనో నీ గొప్పతనో కాదు, తన గొప్పతనం. నువ్వు నీ మెటీరియల్ తీసుకుని నా ఎదురు క్యాబిన్లో కూర్చో. కిషోర్, కిషోర్.
ఎవరు కావాలండి? మా ఊరు అబ్బాయి ఇక్కడ ఉన్నాడని తెలిసింది, ఒకసారి కలిసిపోదామని వచ్చాం. బయటికి వెళ్ళారండి, కాసేపట్లో వస్తారు. కూర్చోండి. చాలా మంది ఉన్నాం, బయట హోటల్లో టీ తాగి వస్తాం. లేపేయగలవన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్దాం పూర్ణాబాబు. వాడు ప్రాణాలతో మిగిలితే చాలా ఘోరాలు జరుగుతాయి. వాడి తల తీసుకుని మనం ఊరెళ్తాం. ఆగుబాబు, వాడు లోపలికి వెళ్దాం. బాబు మీకోసం ఎవరో ఊరు నుంచి 10 మంది వచ్చారు. కూర్చోమంటే ఎదురు హోటల్లో టీ తాగి వస్తామని వెళ్ళారు. నువ్వు పని తీరా పూర్ణాబాబు. ఆడి ఇక్కడెక్కడ ఉన్నాడు? మనం వచ్చామని తెలిసిపోయింది. చెప్తా ఎక్కడే ఉన్నాడు? ఎదురు యుద్ధం చేయడానికి వాడు సిపాయి కాదు, చిరు తప్పులే. ఎంటాడు చంపేస్తాడు. ఎక్కువ ముప్పై మందితో వెళ్లి ముగ్గురు తిరిగి వచ్చారా? మనిషిన వాడు? చిరు తప్పులంట. ఆ పులి తల నేను తీసుకొస్తాను. ఆ నా కొడుకులకి జీవిత కాలం భయం ఉండేలా ఆ తలని పొలిమేరలో ఎలాడదీస్తాను. వీళ్ళకి మారు, మనం జంప్ అయిపోవడం బెటర్. హలో వెన్నెలా? అత్తయ్య, ఇంట్లో నాకు సంబంధం చూశారు, కానీ నాకు బావంటే ఇష్టం అత్తయ్య. బావం తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. బాయ్. అలాగే వెళ్ళి ఇటు ఎక్కడమ్మా ఉంటామండి. అలాగే అండి. బయలుదేరండి. వెళ్ళండి. బావా ఇక నువ్వు గట్టెక్కినట్టే. ఒకడు ఎగ్జిట్ అయ్యాడు, ఇంకోటి ఎంట్రీ ఇచ్చాడు. కర్మ. ఎట్టకేలకు దీని పెళ్లి కుదిరింది బాబు. నిన్ను ఇష్టపడి తనకు కావలసినట్టుగా మార్చుకుంటా అంటున్నాడు. అది అమెరికా సంబంధం. నువ్వు సంతోషంగా ఉంటావురా. పెద్దంటి సంబంధం అమెరికా సంబంధం అయితే తను సంతోషంగా ఉండదు మామయ్య. తను ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకునేవాడు ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న ప్రపంచానికి పంపిస్తే తను నవ్వుతూ బతికేది మామయ్య. తనలో ఉన్న అందమైన ప్రపంచాన్ని ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మార్చుకోవడానికి తన లోపం కాదు మామయ్య, అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రతి క్షణం ఆనందిస్తూ ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మన పిల్ల కాబట్టి మనం ఆశపట్టంలో తప్పు లేదురా. కానీ ఈ రోజుల్లో అంత అర్థం చేసుకునేవాళ్ళు, భరించేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. బాగున్నావా వదినా? బాగున్నాను లక్ష్మి. ఎలా ఉన్నావు దేవా? నువ్వేంటో తెలిసి కూడా
నిన్ను నీ మంచి మనసుని ఎవరూ మార్చలేరని నమ్మకుండా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ భార్య తన భర్తకి వేయని శిక్షని నీకు వేశాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా నిన్నే తలుచుకుంటూ వాణ్ణి నీలాగే పెంచాను. నిలువెత్తు ప్రేమలా చేశాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఈ ఊరిని వదిలి వెళ్ళను దేవా.